ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల ఎస్సీ ఎస్టీ హక్కులు కల్పించారు. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ సమస్యలు తీర్చేయడానికి కానీ జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు మేరకు ప్రతి నెల మండల హెడ్ క్వార్టర్స్ లో అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సమస్యల పైన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అది గత 20 సంవత్సరాలుగా జిల్లాలో కానీ రాష్ట్రంలో జరుగుతుంది. పుంగనూరులో నిర్వహణగా జరుగుతూ ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు ఎంఆర్ఓ గారు. ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి అడిగే నాయకుడు కానీ అధికారులు కానీ లేరు. అంత దుర్మార్గం అంటే ఓట్లేసి గెలిపించిన ఎస్సీ ఎస్టీల సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక అనేది మాకు ప్రతి నెల ఎంఆర్ ఆఫీస్ లో ఉంటుంది. కానీ ఈ 9 నెలల కాలంలో ఒక్క సమావేశం నిర్వహించలేదు. దౌర్భాగ్యము. నాయకులు చెప్పాము, అధికారులకు ఎంఆర్ఓ గారికి ప్రతి నెల అయ్యా సమావేశం ఏర్పాటు చేయండి, మా సమస్యలు చెప్పుకోవాలంటే ఆయనకి నిమ్మకి నీరెత్తినట్టున్నారు. ఈ విషయమే ఈరోజు మీడియా సభ ఏర్పాటు చేయింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ అఫ్రికాన్పల్లిలో ఒక ఎస్సీ మాలా మహిళల మీద నాయుడు కొడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారు. కానీ ఇంతవరకు డిఎస్పీ వచ్చి విచారణ చేయలేదు. దాని మీద కూడా మేము నిరసన తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే పుంగనూరులో ఈ ఫైనాన్స్ వాళ్ళు 20 రూపాయలు ఒకటి డైలీ ఫైనాన్స్, వారం ఫైనాన్స్ వాళ్ళు వచ్చి అందరూ ఇబ్బంది పడతారు ఎస్సీ ఎస్టీ వ్యాపారస్తులని సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా దాన్ని పట్టించుకోలేదు. పుంగమ చెరువు ఆక్రమణ గురవుతా ఉంది. దాన్ని నీట్గా పెట్టాలి. ఎండాకాలం వస్తుంది, దుర్గంధాలతో రేపు పొద్దున దోమలు ఎక్కువై రోగాలు వస్తే బాధపడేది. వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు. చెత్తా చెదారంతో సిమెంట్ మొత్తం పూర్తి చేస్తున్నారు. నిత్యం సమస్యలతో పుంగలు అల్లాడుతున్నారు ప్రజలు. ఎవరికైనా చెప్పుకుని ఉంటే నాయకులు లేకుండా అయిపోయింది. పుంగలు దిక్కులేని పుంగలు అయిపోయింది. 15 సంవత్సరాలుగా జరుగుతున్న మీటింగ్ జరగడం లేదు. దయచేసి ఎవరైతే ఉన్నారో పుంగనూరు పట్టణంలో ముఖ్యమైన నాయకులు అధికారులు గమనించాలి. రాబోయే ప్రభుత్వం మళ్ళా మీ ప్రభుత్వం రావాలంటే ఎస్సీ ఎస్టీలకు సమస్యలు పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు పట్టించుకోకుండా సమావేశాలు జరగకుండా కోర్టులు ఎదుర్కొనేదానికి మీ జెండాలు మూసేదానికే కాదు ఎస్సీ ఎస్టీలు ఉండేది. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ నాయకులు ఆలోచించాలి. మీరేమన్నా మెల్ల ఏమన్నా లైసెన్స్ చేసుకున్నారా? పార్టీ లైసెన్స్ ఏమన్నా మాట్లాడుకుంటే ఏమన్నా మీకు హుకుం జారీ చేస్తారా? మీ ఎస్సీ ఎస్టీ సమస్యల్లో ఎందుకు ఇబ్బంది పడుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించరు? మీటింగ్ పెట్టడం ఎందుకు అడగరు? అలాగే ఎస్సీ ఎస్టీ